మనుషుల దగ్గర నీ విన్నపాలు పెట్టద్దు, దేవుని దగ్గర పెట్టు. ప్రార్థనలో కూర్చో, దేవుని సన్నిధిలో నీ మనవులన్నీ, నీ అవసరతలన్నీ, నీ అక్కర్లన్నీ, నీ బాధ అంతా, నీ వేదనంతా, నీ భారం అంతా దేవుని దగ్గర పెట్టి, ప్రభువా ఇదిగో నువ్వే చూసుకో. దేవుని సన్నిధిలో మనము మన ప్రార్థనలు అప్పగించి ఏం చేయాలంటే మౌనం అయిపోవాలా. అప్పుడు ఏమవుతుందంటే తెలిసిన, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం, శాంతి, నెమ్మది మన దేవుడు మన హృదయములకు, మన తలంపులకు ఏం చేస్తారంట? కావలిగా. చింతపడేటట్టు చేయడు, అతిగా ఆలోచించేటట్టు చేయడు, తొందరపడేటట్లు చేయడు, మనకిష్టం వచ్చేటట్టు నడిచేటట్లు చెయ్యడు. దేవుడు మన హృదయానికి, మన తలంపులకు కావలిగా ఉంటాడు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకనే మనము దేవుని మీద మన ప్రభు మీద ఆధారపడాలి. నువ్వే చూసుకోనన్నా, నీ మీదనే ఆధారపడతాను నాన్న. తండ్రి యేసయ్య, నా విన్నపాలన్నీ ఏదైనానండి, ఏదైనా దేవుని సన్నిధిలో పెట్టాలి. దేవుడు చూసుకుంటాడు, ఆయనే చూసుకున్నాను.